యూనిట్ డిజిట్లో మనకు ఫైనల్ టైప్స్ ఉన్నాయి ఈ యొక్క వీడియోలో. సో ఈ వీడియో మీరు వింటే యూనిట్ డిజిట్ అన్ని టైప్స్ మనం కవర్ చేసినట్లు అవుతుంది. ఓకే, సో సోది లేకుండా మనం స్టార్ట్ చేసేద్దాము. సో మీరు ఒక లైక్తో మంచిగా శుభారంభం చేయండి. సో 32nd క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అప్ టు 101 క్యూబ్ అన్నాడు. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో అంటే డే 4 వీడియోలో మీకు సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్స్ ఫార్ములా రాయించాను. ఏది 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అప్ టు n క్యూబ్ ఉన్నాను అనుకోండి. సో ఫార్ములా ఏం రాయించాను, n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని రాయించాను. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏముంది, 101 ఉంది. సో 101 ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం ఇప్పుడు. సో 101 ఇంటూ 102 అవుతుంది కదా, డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్. ఓకే, సో 2 1s 251s. సో యూనిట్ డిజిట్ 1 ఉంది, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 1 ఉంది. సో 1 1s 1. సో 1 స్క్వేర్ ఎంత అవుతుంది, 1 కదా. సో యూనిట్ డిజిట్ 1 వస్తుంది కాబట్టి మీకు ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్, వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటుంది ఇక్కడ. ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 power 4 plus 2 power 4 plus 3 power 4 plus 4 power 4 plus 5 power 4 అప్ టు 75 power 4 అంటుండు కదా. సో నేను ఈ క్వశ్చన్ మీకు సాల్వ్ చేసే ముందు ఒక మంచి కాన్సెప్ట్ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్. సో ఆ కాన్సెప్ట్ అనేది ఈ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉంటుంది చూడండి. సో మనకు మనకు తెలిసింది 1 power 1 ప్లస్ 2 power 1 ప్లస్ 3 power 1 అప్ టు 10 ఉందనుకోండి. అప్ టు 10 ఏమవుతుంది మనకు అప్ టు 10 ఉంటే. సో ఇది అప్ టు n వరకు కాబట్టి n ఇంటూ n ప్లస్ 1/2 కదా ఫార్ములా. పవర్ 1లు ఉంటే n ఇంటూ n ప్లస్ 1/2 కదా సింపుల్గా. సో దేర్ ఫోర్ ఇక్కడ n అంటే ఏముంది, 10 ఉంది అంతే కదా లాస్ట్ టర్మ్. సో దేర్ ఫోర్ మనకి ఏమొస్తుంది, 10 ఇంటూ 10 ప్లస్ 1 11/2. 2 1s 2 5s. సో 5 11s 55. సో యూనిట్ డిజిట్ ఏమొచ్చింది, 5 వచ్చింది. అదేవిధంగా స్క్వేర్లకు చేయండి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అప్ టు 10 స్క్వేర్ వరకు చేయండి. సో దీని ఫార్ములా నేను మీకు ఏమని చెప్పాను, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6 అని చెప్పాను కదా, డివైడెడ్ బై 6. మరి ఇప్పుడు దీనికి మనం ఫైండ్ చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది ఒకసారి చూడండి. n అంటే 10, n ప్లస్ 1 అంటే 11, 2n ప్లస్ 1 అంటే 21 డివైడెడ్ బై 6. 2 3s 2 5s 3 1s 3 7s. సో 5 7s 35. ఓకే, మళ్ళీ యూనిట్ డిజిట్ 5, యూనిట్ డిజిట్ 1 ఉంది ఇక్కడ 11లో. సో 1 ఇంటూ 5 5. ఇది కూడా మనకి యూనిట్ డిజిట్ 5 వస్తుంది కదా. తర్వాత క్యూబ్ది చూద్దాం మనం. సో 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అప్ టు 10 వరకు, అప్ టు 10 క్యూబ్ వరకు. మీరు బాగా గమనించండి ఇక్కడ. మళ్ళీ వాట్ ఈస్ ద ఫార్ములా, n ఇంటూ n ప్లస్ 1. ప్రీవియస్ క్వశ్చన్లో మనం చూసాం n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ కదా. సో ఇక్కడ n అంటే 10 మళ్ళీ. సో దేర్ ఫోర్ 10 ఇంటూ 11/2 హోల్ స్క్వేర్ నాన్న. సో 2 1s 2 5s 5 11s 55 కదా. మళ్ళీ 55లో యూనిట్ డిజిట్ 5, 5 స్క్వేర్ ఏమవుతుంది మళ్ళీ 25. మళ్ళీ దీంట్లో కూడా యూనిట్ డిజిట్ 5 వస్తుంది. క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 1 power 4 చేద్దాం. 1 power 4 2 power 4 3 power 4 అప్ టు 10 power 4 వరకు చేద్దాం. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి మనం ఇప్పుడు. సో మీరు ఒకటి బాగా గమనిస్తే నాన్న, ఇక్కడ జనరల్గా మనకు దీనికి ఫార్ములా లేదు. ఫార్ములా లేనప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్గా అంటే, సో మీరు బాగా గమనించండి. ఇక్కడ 1 power 4 అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ 1 power 4కి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. 2 power 4కి యూనిట్ డిజిట్ 2 power 4 అంటే 16 కాబట్టి 6 వస్తుంది. ప్లస్ 3 power 4 అంటే 81 కాబట్టి 1 వస్తుంది. తర్వాత ఏముంది, ఇక్కడ మనం లైన్గా 10 వరకు వేసుకుందాం. ఓకే, లైన్గా 10 వరకు వేసుకుందాం మనం. ఓకే, సో బాగా గమనించాలి ఇక్కడ చూడండి. ఇక్కడ 4 power 4 5 power 4 6 power 4 7 power 4 8 power 4 9 power 4 10 power 4 అప్ టు ఎంతవరకైనా ఉండాలి మనకు అది. ఓకే, మనకు అది మ్యాటరే కాదు. క్లియర్. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే నాన్న, జనరల్గా ఇక్కడ 4 power 4 అంటే ఇక్కడ మీకు 4కి ఆల్రెడీ మీకు చెప్పాను, 4కి ఆడ్ ఉంటేనేమో యూనిట్ డిజిట్ 4 వస్తుంది, 4కి ఈవెన్ ఉంటేనేమో యూనిట్ డిజిట్ 6 వస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ 4 power 4 అనేది ఈవెన్ కాబట్టి సో ఇది మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఓకే, 6 వస్తుంది. 5కి ఎంత పవర్ ఉన్నా యూనిట్ డిజిట్ 5 వస్తుంది. 6 ఎంత పవర్ ఉన్నా యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 7 power 4 మనం ఎలా రాస్తాం, 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 7 7s 49 యూనిట్ డిజిట్ 9, 7 7s 49 యూనిట్ డిజిట్ 9. సో 9 9s 81 అంతే కదా.
సో యూనిట్ డిజిట్ 1 వచ్చింది. సో 7 పవర్ 4 కూడా 1 వచ్చింది. మళ్ళీ 8 పవర్ 4కి ఎంత వస్తుంది? సేమ్ 8 పవర్ 4కి 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 కదా. దేర్ఫోర్ 8 8 జా 64 యూనిట్ డిజిట్ 4, 8 8 జా 64 యూనిట్ డిజిట్ 4, 4 4 జా 16 యూనిట్ డిజిట్ ఏమొచ్చింది? 6 వచ్చింది. 6 రాదాం ఇక్కడ. సో అదేవిధంగా మనకు 9 పవర్ 4కి 1 వస్తుంది అంతే కదా. 8 పవర్ 4కి 6 వచ్చింది. 9 పవర్ 4 అంటే ఎంత? మళ్ళీ 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 9, 9 9 జా 81, 9 9 జా 81, 1 ఇంటూ 1 1, సో 1 వస్తుంది అంతే కదా. తర్వాత లాస్ట్కి మనకి ఏముంది? 10 పవర్ 4 ఉంది. ఓకే, 10 పవర్ 4కి ఎంత వస్తుంది మనకు? 0 వస్తుంది. ఎందుకంటే 0 పవర్ సంథింగ్ 0 కాబట్టి సో ఇలా వస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి బాగా గమనించండి, అప్ టు 10 వరకు. సో ఇప్పుడు అప్ టు 10 వరకు మనకు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? అప్ టు 10 వరకు మీరు యాడ్ చేసుకుంటూ పోతే ఒకసారి బాగా గమనించండి. 1 + 6 ఎంత? 7, 7 + 1 8, 8 + 6 14, 14 + 5 19, 19 + 6 ఏమో 19 + 6 ఏమవుతుంది మనకు? 25, 25 + 1 26, 26 + 6 ఏమవుతుంది మనకు? 32, 32 + 1 ఏమవుతుంది? 33, సో 33 వస్తుంది కదా. సో 33లో మనకు యూనిట్ డిజిట్ ఏమవుతుంది? సో 33లో మనకి యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 3 అవుతుంది. సో 1 నుంచి 10 వరకు పవర్ 4లో ఏదైనా సరే, పవర్ 4 అని ఉండని ఏదైనా ఉండని, సో 1 నుంచి 10 వరకు మనం యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ అనేది 3 వస్తుంది మనకు కదా. ఎగ్జాక్ట్గా 3 వస్తుంది. అంటే ఇక్కడ మనకు 1 నుంచి 10 వరకు 3 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుంది? 11 నుంచి 20 వరకు కూడా సేమ్ అంతే కదా. 11 అంటే 11 యూనిట్ డిజిట్ ఎంత? 1. 11 ఒక యూనిట్ డిజిట్ 1 ఉంది, మళ్ళీ 12 ఒక యూనిట్ డిజిట్ 2 ఉంది. అంటే మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి కదా. మళ్ళీ 1 నుంచి 10 వరకే రిపీట్ అవుతుంది. అంటే ఫర్ ఎవ్రీ 1 to 10కి యూనిట్ డిజిట్ 3, మళ్ళీ 10 to 20కి యూనిట్ డిజిట్ 3, ఓకే, 21 to 30కి యూనిట్ డిజిట్ 3, అలా 3 3 3 రిపీట్ అవుతూనే ఉంటుంది అన్న. సో అది నేను చెప్పేది మీకు. ఓకే, అది చెప్తున్నాను మీకు. క్లియరా? సో ఇప్పుడు మనం ఆ కాన్సెప్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఒకసారి చూడండి ఏమంటుండు? 1 పవర్ 4 1 పవర్ 4 1 పవర్ 4 అంటున్నాడు. సో మరి 1 పవర్ 4 అప్ టు 75 వరకు అంటున్నాడు. సో మీరు ఇక్కడ బాగా గమనిస్తే నాన్న 1 పవర్ 4 + 2 పవర్ 4 అప్ టు 10 పవర్ 4, అప్ టు 10 పవర్ 4 వరకు రిమైండర్ ఎంత అని చెప్పాను? 3 అని చెప్పాను. మళ్ళీ 70 వరకు అంటే ఇదొక 10, తర్వాత ఇంకో 10, అట్లా ఎన్ని 10s వస్తాయి? 7 10s వస్తాయి కదా. 74 అంటే 7 10s వస్తాయి కదా. సో 3 అనే రిమైండర్ 7 టైమ్స్ వస్తుంది కదా. 3 అనే రిమైండర్ 7 టైమ్స్ వస్తే 7 3 జా 21, అంటే యూనిట్ డిజిట్ 3 అనేది 7 టైమ్స్ వస్తే మళ్ళీ యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఎంతవరకు? 70 వరకు మాత్రమే. కానీ 70 వరకు యూనిట్ డిజిట్ 1 వచ్చింది కదా. మళ్ళీ ఇంకా 5 ఉన్నాయి కదా. ఏమేమి ఉన్నాయి? 75 వరకు ఉన్నాయి. మళ్ళీ 75 వరకు అంటే 1 పవర్ 5 + 2 పవర్ 5 + 3 పవర్ 5 4 పవర్ 5 5 పవర్ 5 కదా. మళ్ళీ మనకు రిపీట్ అయ్యేది 70 వరకు యూనిట్ డిజిట్ 1 వచ్చి మరి మిగతా ఎంత ఉంటాయి? మళ్ళీ కాన్సెప్ట్కి వెళ్ళండి మీరు. సో 1 to 5 వరకు అంటే ఇక్కడ వరకే కదా. 1 to 5 వరకు అంటే ఇక్కడ వరకే కదా. ఈ 1 to 5 వరకే కదా. ఎంత వచ్చింది? 1 + 6 7, 7 + 1 8, 8 + 6 14, 14 + 5 19, సో 9 యూనిట్ డిజిట్ 9 వస్తుంది 1 to 5 వరకు. సో ఇక్కడ 1 + 9, 1 + 9 ఎంత? 10. సో లాస్ట్ ఫైనల్ యూనిట్ డిజిట్ ఎంత వచ్చిందన్న? 0 వచ్చింది. దేర్ ఫోర్ దీని యొక్క సిరీస్ ఇక్కడ ఇచ్చిన మనకు సమ్మేషన్కి యూనిట్ డిజిట్ అనేది 0 నాన్న. క్లియర్? సో ఈ కాన్సెప్ట్ మీరు క్లియర్గా నోట్స్లో రాసుకోండి నాన్న. నెంబర్స్ పైన కాన్సెప్ట్ మీకు క్లియర్గా వస్తే నెంబర్ సిస్టమ్ని మీరు ఈజీగా ఆడుకోవచ్చు. ఓకే, సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ కొట్టమంటే లైక్ కొట్టండి ప్లీజ్. ఈ వీడియోని కామెంట్ బాక్స్లో హైప్ చేయండి. మీకు కామెంట్ బాక్స్లో లెఫ్ట్కి స్వైప్ చేస్తే మొబైల్లో హైప్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి నాన్న. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. 34th క్వశ్చన్ ఏమంటుంది చూడండి. 1 పవర్ 5లో అడుగుతున్నాడు అన్న. సో 1 పవర్ 5లో అడుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే 1 పవర్ 4 అదేంటి సార్ మీరు ఇక్కడ 1 పవర్ 4 వరకు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 1 పవర్ 5 అడుగుతుంది కదా క్వశ్చన్లో. మనం ఏం చేద్దామని అంటారా? ఒకసారి ఇది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేకపోతే నోట్ చేసుకొని రబ్ చేస్తున్నాను. ఒకసారి మీరు బాగా గమనించండి. 1 పవర్ 5 వస్తే ఏం చేయాలి అంటే, సో అప్ టు 4 వరకు నేను క్లియర్గా చెప్పాను. సో 1 పవర్ 5 వస్తే ఏం చేయాలంటే నాన్న, సో 1 పవర్ 5 + 2 పవర్ 5 + 3 పవర్ 5 + అప్ టు 10 పవర్ 5 వరకు తీసుకుందాం కదా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టెప్ 1 టు రిమెంబర్. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే పవర్ ఈస్ గ్రేటర్ దెన్ 4. పవర్ గ్రేటర్ దెన్ 4 ఉంటే మనం ఏం చేయాలి? ఆ పవర్ని 4తో డివైడ్ చేసి రిమైండర్ని తీసుకోవాలి. రిమైండర్ 1 అవుతుంది ఇక్కడ కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 పవర్ 5 4తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ప్లస్ 2 పవర్ 5ని
5ని డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 3/1 అప్ టు 10/1 వరకు వస్తుంది డివైడ్ చేస్తే. ఎందుకంటే ఈ 5 అనేది గ్రేటర్ దెన్ 4 కదా మనం ఇక్కడ చెప్పుకున్న దాని ప్రకారము. సో ఇక్కడ మళ్ళీ ఏం రిపీట్ అయింది, ఫస్ట్దే రిపీట్ అయింది. ఏంది, n/n+1/2. n/n+1/2 రిమైండర్ ఎంత వచ్చింది మనకు, సారీ యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది దీనికి మనం సమ్ చేస్తే ఇంతకుముందు కాన్సెప్ట్లో 5 కదా. సో దీనికి కూడా మనకు అప్ టు 10 వరకు యూనిట్ డిజిట్ అనేది మనకు 5 వస్తుంది సమ్ అనేది. క్లియర్, అర్థమైందా? నాట్ ఓన్లీ 5, ఇప్పుడు 1/6 ఉన్నా, 1/6, 2/6 ఇట్లా ఈ సమ్ ఉన్నా కానీ, లేకపోతే 1/101 ప్లస్ 2/101 ప్లస్ 3/101 గ్రేటర్ దెన్ 4 ఉంటే చాలు పవర్, మనము 4తో డివైడ్ చేసుకోవాలి దాన్ని. ఓకే, క్లియరా? ఎస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. ఏది, 34th క్వశ్చన్. సో 1/5 అప్ టు 95 వరకు అంటుండు కాబట్టి మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఏం చూడండి ఒకసారి, 1/5 ప్లస్ 2/5 ప్లస్ 3/5 ప్లస్ అప్ టు 95/5 అంటుండు కాబట్టి, సో 5ని 4తో డివైడ్ చేయాలి ఫస్ట్, అంతే కదా. ఈ 5 అన్నిటిని 4తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్స్ 1 వస్తుంది. ఓకే, అప్ టు 95/1. సో దీన్ని బట్టి మనం ఏం ఫైండ్ చేయాలి ఇప్పుడు, సమ్ ఆఫ్ ఫస్ట్ 95 టర్మ్స్ ఫైండ్ చేయాలి, అంతే కదా. n అంటే 95 అవుతుంది. సో 95 ఇంటూ 96/2. సో 2 1 2 4 8, 2 8 16. సో మనకి యూనిట్ డిజిట్ 5 8 ఉంది. 5 8 ఎంత, 40. సో 40లో మనకి యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో దీని ఆన్సర్ కూడా మనకు 0 అవుతుంది. క్లియర్, ప్రతిదీ చెప్పేదంతా నోట్బుక్లో నోట్ చేసుకోండి. అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. దిస్ ఈస్ మై రిక్వెస్ట్. నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి చాప్టర్ ఈ విధంగా అప్లోడ్ చేస్తాను. కొద్దిగా వ్యూస్ తక్కువ వస్తున్నాయి, సో షేర్ చేసి వ్యూస్ని ఎక్కువ తెప్పిస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. ఓకేనా? సో అండ్ ఇంకొకటి నాన్న, మీకు ఆల్రెడీ తెలుసు మన దగ్గర ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ ఉంది, కంప్లీట్ వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్లో ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి అన్న. ఎక్స్ట్రా ఆర్డినరీ కంటెంట్ ఉంది, మనకు PDF ప్రొవైడ్ చేస్తాం, కాన్సెప్ట్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్గా 2025, 26 ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో లేటెస్ట్ క్వశ్చన్సే ఉంటాయి మన దగ్గర. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ వస్తుంది అన్న మనకు. ఇవి మనకు వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. సో ఫైండ్ ద యూనిట్ డిజిట్ అంటుండు. ఆ 2 విధాలుగా ఎలా సాల్వ్ చేయాలి నేను మీకు చెప్తాను, ఒకసారి బాగా శ్రద్ధగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అక్కడ, 37/39/41 అంటుండు కదా. సో నేను ఫస్ట్ మెథడ్ చెప్తా, అంటే నెగిటివ్ రిమైండర్ మెథడ్ అంటారు దీన్ని. ఓకే, నెగిటివ్ రిమైండర్ మెథడ్. ఓకే, నెగిటివ్ రిమైండర్ మెథడ్ క్లియర్. తర్వాత పాజిటివ్ రిమైండర్ మెథడ్ చెప్తాను. సో పాజిటివ్ తర్వాత ఫస్ట్ నెగిటివ్ చెప్పేద్దాం. ఓకే, సో నెగిటివ్ చెప్పిన తర్వాత పాజిటివ్ చెప్పేస్తాం మీకు. క్లియర్. సో మనకు పాజిటివ్ ఈజీగా ఉంటుంది నెగిటివ్ కంటే. చూడండి, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ మనం 3ని మర్చిపోండి, 7ని తీసుకోండి యూనిట్ డిజిట్ కాబట్టి. 7/39/41. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంది నాన్న అంటే, సెకండ్ స్టెప్ ఇక్కడ ఫస్ట్ పవర్ ఉంది 39ని 4తో డివైడ్ చేయండి. ఎందుకంటే 39 అనేది గ్రేటర్ దెన్ 4 కాబట్టి. మనం 7 కదా, ఇక్కడ 7 ఉంది. 7 అనేది సైక్లిసిటీ ఎంత, 4 కదా. సో 39ని 4తో డివైడ్ చేస్తే మనకు జనరల్గా ఇప్పుడు నెగిటివ్ రిమైండర్ అన్నాను కాబట్టి మనం ఏం తీసుకోవాలి అంటే 39 కంటే తక్కువ వచ్చేది కాదు, 39 కంటే ఎక్కువ వచ్చే నెంబర్తో డివైడ్ చేయాలి. అంటే 39 కంటే 4తో డివైడ్ అయ్యేది ఏది, 40 కదా. సో 39 4తో డివైడ్ చేయండి, 4 10 40. జస్ట్ గ్రేటర్ నెంబర్ వచ్చేటట్టు తీసుకోవాలి. అప్పుడు రిమైండర్ ఏమవుతుంది, -1 అవుతుంది. క్లియర్. సో ఆ రిమైండర్ అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాం, 7/-1, మరి దాని పవర్ 41 ఉంది. ఓకే, ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ తెలుసు. ఏందా కాన్సెప్ట్, -1కి మనకు పవర్ ఆడ్ ఉంటే రిజల్ట్ -1 వస్తుంది. -1కి పవర్ ఈవెన్ ఉంటే రిజల్ట్ మనకు పాజిటివ్ వస్తుంది కదా. ఇక్కడ మనకు ఆడ్ ఉంది. సో ఇక్కడ మనకు ఆడ్ 41 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 7 -1 ఇంటూ -1 ఇంటూ అప్ టు ఎంతవరకు తీసుకోవాలి, -1 అప్ టు 41 టైమ్స్ వరకు తీసుకోవాలి కదా. 41 టైమ్స్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే 7 పవర్ ఇది -1ని మీరు ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే -1 వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ రిజల్ట్ మీకు -1. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటారా, ఈ స్టెప్ ఇది 3rd స్టెప్, ఇది 4th స్టెప్. ఇప్పుడు 5th స్టెప్ ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే మీకు
పవర్ మైనస్లో వచ్చిందంటే మీరు ఇక్కడ ఏ నెంబర్తో దీన్ని డివైడ్ చేశారో 39ని ఆ నెంబర్ని యాడ్ చేయాలి. ఈ 39ని మనం 4తో చేశాం కాబట్టి +4 చేయాలి. దేనికి 4 చేయాలి? ఫిఫ్త్ స్టెప్లో 7 పవర్ -1 +4 చేయాలి. ఒకవేళ 39ని 6తో చేసినా 7తో చేసినా 8తో చేసినా ఏ నెంబర్తో డివైడ్ చేస్తే ఆ నెంబర్తో యాడ్ చేయాలి. అప్పుడు ఇది మనకి ఎంత వస్తుంది? 7 క్యూబ్ అవుతుంది, అంతే కదా. సో 7 క్యూబ్ అంటే ఏంటి మనకు? 7 × 7 × 7 7 7 జా 49, యూనిట్ డిజిట్ 9 9 7 జా 63, యూనిట్ డిజిట్ 3 వచ్చింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదే మెథడు నెగిటివ్ మెథడ్. క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పాను. అర్థం కాకపోతే వీడియో వెనక్కి వినండి. ఓకే, క్లియర్. సో తర్వాత పాజిటివ్ రిమైండర్ మెథడ్ చెప్తాను. ఒకసారి మీరు బాగా గమనించండి. ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి నాన్న. క్లియర్. సో నెక్స్ట్ మనము పాజిటివ్ రిమైండర్ నేర్చుకుందాం. క్లియర్. సో ఎవరైనా లైక్ కొట్టాలంటే లైక్ కొట్టండి అన్న ప్లీజ్. హైప్ చేయండి, వీడియోని షేర్ చేయండి ప్లీజ్. ఒక్క లైక్ మీరు నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాన్న. ఓకే. సో పాజిటివ్ పవర్. సో మళ్ళీ ఇక్కడ పాజిటివ్ పవర్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. పాజిటివ్ పవర్. సో సేమ్ మళ్ళీ యూనిట్ డిజిట్ 7 తీసుకోండి. 7 పవర్ 39 41. ఓకే. సో స్టెప్ 1 ఏం చేయాలి? 39ని 4తో డివైడ్ చేయాలి. మళ్ళీ 39ని 4తో డివైడ్ చేసి ఈసారి పాజిటివ్ రిమైండర్ వచ్చే విధంగా డివైడ్ చేయాలి. ఎలా? 39 కంటే లెస్ నెంబర్ వచ్చేటట్టు తీసుకోవాలి. సో ఇక్కడ 4 ఉంది కదా, 4 9 జా 36, రిమైండర్ ఎంత? 3. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకు రిమైండర్ ఏమవుతుంది? 7 పవర్ 3 అవుతుంది. మళ్ళీ 3కి పవర్ 41 ఉంది. ఓకే. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. 7 3 పవర్ 41 3 × 3 × 3 అప్ టు × 3 41 టైమ్స్ రాయాలి 3ని కదా. ఇక్కడ మీరు బాగా గమనిస్తే నాన్న, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనము? ఇక్కడ మీరు 7 పవర్ ఇన్ని టైమ్స్ చేయాలంటే మనకు చాలా కష్టం కదా. ఇక్కడ ఉన్న ఇన్ని టైమ్స్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మీకు మైండ్లో ఎలాంటి లాజిక్ రావాలి అంటే 3ని ఈ 3 × 3 చేస్తే ఎంత? 9. ఇక్కడ ఇంకో 3 ఉంటుంది కదా, ఈ 3 × 3 చేస్తే 9. అలా 2 to 3ని 2 పేర్స్ని, సో 2 పేర్స్ని మనం ఇట్లా 1 పేర్ని ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ పోతే అప్ టు ఎంతవరకు? 40 వరకు. 40 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 41 ఉన్నాయి కదా. సో ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు 7 పవర్ థర్డ్ స్టెప్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. సో 7 పవర్ 9 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది మనకు? 41 3s ఉన్నాయి కాబట్టి 43s వరకు వస్తాయి. ఎందుకంటే 2 2 2 అప్ టు 29s వస్తాయి, అంతే కదా. అప్ టు 9 ఎంత వరకు వస్తాయి? 20 వరకు వస్తాయి. ఇంటూ ఒక 3 మిగిలిపోతుంది కదా 41లో. సో 43s అయిపోయినాయి, ఒక 3 మిగిలిపోతుంది. సో 3 రాసేయండి మీరు. క్లియర్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ స్టెప్ చూడండి మీరు. 4th స్టెప్ క్లియర్గా ఇక్కడ 9 అనేది 4 కంటే గ్రేటర్ కదా. సో అప్పుడు 9లని మనం ఏం చేయాలి? 4తో డివైడ్ చేయాలి. సో 9ని మనం 4తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. దేర్ ఫోర్ 7 పవర్ 1 × 1 × 1 × 1 అన్ని 9లకు అప్ టు ఎంతవరకు? 20 టైమ్స్. సో 20 టైమ్స్ మనకు 1 వస్తుంది. 20 టైమ్స్ మనకు 1 వస్తుంది. క్లియర్. సో ఇక్కడ లాస్ట్కి ఏం మిగిలింది? ఒక 3 మిగిలింది. సో 20 టైమ్స్ని 1 మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 7 × 1 × 3 అవుతుంది కదా. సో 7 1 × 3 అంటే 7 పవర్ 3. సో 7 పవర్ 3 అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది? 7 × 7 × 7. సో ఈ 2 మల్టిప్లై చేస్తే 9 9 7 జా 63. సో మళ్ళీ మనకు యూనిట్ డిజిట్ 3 వచ్చింది. సో నెగిటివ్ పవర్లో చేస్తే 3 వచ్చింది, పాజిటివ్ పవర్లో చేస్తే కూడా 3 వస్తుంది. సో ఈ 2 మెథడ్స్లో మీరు ఏదన్నా ఫాలో అవ్వచ్చు. ఓకే. సో దిస్ ఈస్ ద మెథడ్, యాక్చువల్ మెథడ్ టు డూ దిస్. ఓకేనా? క్లియరా? సో ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి హైప్ చేయండి అన్న వీడియోని హైప్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఒకసారి మీరు బాగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్. ఇది మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు చెప్పిన నేను కాన్సెప్ట్ ఉంది కదా, హోంవర్క్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ ఆన్సర్. సో ఒకసారి మీరు ఇప్పుడు ట్రై చేయండి. 10 seconds టైం ఇస్తాను, ట్రై చేయండి. సేమ్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేయండి ఒకసారి. రాకపోతే నేను మళ్ళీ చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. సో కామెంట్ చేస్తే ఓకే. ఎవరికైతే చేయనీకి రాలేదో ఆన్సర్ ఒకసారి నేను చెప్తాను చూడండి. 9 పవర్ నేను ఒకటే మెథడ్ చేస్తాను ఈసారి, నెగిటివ్ ఆర్ పాజిటివ్. నెగిటివ్కి వెళ్ళిపోతా. పవర్ 32. సో ఇక్కడ 23 కంటే జస్ట్ గ్రేటర్ దెన్ ఏముంది? 24 కదా. అంటే రిమైండర్ ఎంత వస్తుంది? -1. -1 పవర్ 32. సో ఇక్కడ -1 పవర్ 32 అంటే ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉంటే 1 × 1 × 1 × 1 అప్ టు 32 టైమ్స్. ఓకే.
దేర్ ఫోర్ 1ని నువ్వు ఎన్ని టైమ్స్ అయినా మల్టిప్లై చేయి 1 వస్తుంది. 9/1 అంటే 9, సో యూనిట్ డిజిట్ 9 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్, 5 సెకండ్స్ ఆన్సర్, 10 సెకండ్స్ కూడా అవసరం లేదు మీకు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సేమ్ అలాంటి క్వశ్చన్ కానీ సార్ మైనస్ ఇస్తున్నాడు మనకి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు చూడండి, ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ డిజిట్ ఎంత వస్తుందో వచ్చిన తర్వాత సెకండ్ దాంతో మనం మైనస్ చేద్దాం. ఓకేనా. సో చూడండి బాగా గమనించండి, నేను ఫస్ట్ చేస్తాను 4/29/30 నెగిటివ్ పవర్తో చేద్దాం. 29 కంటే జస్ట్ గ్రేటర్ ఉండే నెంబర్ ఏది, 32 కదా 4 టేబుల్లో పోయేది. సో 32 అంటే రిమైండర్ ఎంత వస్తుంది, -3 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది, -3 వస్తుంది. లేకపోతే ఒక పని చేయండి, పాజిటివ్ చేయండి, ఎందుకంటే పాజిటివ్ అంటే 28 కదా మనకు, నియరెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ 28. సో రిమైండర్ 1 వస్తుంది పాజిటివ్తో చేస్తే. సో 1 రిమైండర్ అంటే మనకు ప్రాబ్లం ఇంకా ఈజీగా అయిపోతుంది కదా, ప్రాబ్లం ఇంకా ఈజీగా అయిపోతుంది. సో మీరు బాగా గమనించండి ఇక్కడ. సో 4 పవర్ పాజిటివ్ చేస్తే 1 వస్తుంది, 1/30. సో 4 పవర్ 1 into 1 into 1 into అప్ టు 30 టైమ్స్ వస్తుంది. సో ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయవన్నీ 1 వస్తుంది. 4/1 4. సో ఫస్ట్ యూనిట్ డిజిట్ 4 వచ్చింది, సెకండ్ అది ఫైండ్ చేద్దాం ఇప్పుడు. సో సెకండ్ ఒక యూనిట్ డిజిట్ చూద్దాం, 4/30 29. సో ఇప్పుడు గమనించండి, పాజిటివే తీసుకోండి. సో 4 8 జా 20, మనకు 4 7 జా 28 కదా. సో అంటే రిమైండర్ 2 వస్తుంది, 2/29. మీరు బాగా గమనించండి, 2కి మీరు ఏదన్నా పవర్ చేయండి మీకు వచ్చే నెంబరు 2n అనేది ఎప్పుడు ఈవెనే ఉంటుంది మనకు కదా, 2n అనేది ఈవెన్ ఉంటుంది. సో ఇక్కడ 2/29 అనేది ఈవెన్ నెంబరే కదా. సో 4 ఈవెన్ అంటే మనకు రిజల్ట్ ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 4² 16. సో యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది ఎప్పుడు 4 ఈవెన్ చేస్తే. ఓకే, సో దేర్ ఫోర్ ఫస్ట్ది 4 వచ్చింది, ఇప్పుడు 6 వచ్చింది. సో 2 మైనస్ చేస్తే -2 వచ్చింది, ఇక్కడ పెంట పడ్డది ఇక్కడ. సో ఇప్పుడు మీకు -2 వస్తే నేను మీకు వీడియో 4లో డే 4లో ఏం చెప్పాను మీకు, ఏదైనా -2 వస్తే ఖచ్చితంగా మీరు దానికి 10 యాడ్ చేయండి అని చెప్పాను. ఓకే, 10 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు 8 అవుతుంది. దేర్ ఫోర్ యూనిట్ డిజిట్ 8. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ నాన్న. సో ఇంత సింపుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ట్రై చేయండి. సో ఇంత క్లియర్గా చెప్పినాక మీరు ట్రై చేయకపోతే ఇంకా మళ్ళీ ఒకసారి వీడియో వినండి నాన్న, ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నం చేస్తారు. సో దీనికి మీరు ఆన్సర్ ట్రై చేయండి, మీకు ఆన్సర్ అయితే కామెంట్ చేయండి, ఎంత వస్తుందో చూద్దాం. నేను కరెక్టో తప్పు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే నాన్న. సో మనకు యూనిట్ డిజిట్ పైన అన్ని టైప్స్, అన్ని మోడల్స్ చెప్పాను మీకు, ఆల్ మోడల్స్ కవర్ చేశాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా డే 4 డే 3 చూడండి, యూనిట్ డిజిట్ అర్థమవుతుంది. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అర్థం కావాలి అంటే డే 1 డే 2 ఖచ్చితంగా చూడండి నాన్న. సో ఇంత మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నందుకు ఫైనల్గా ఒక లైక్ ఇవ్వండి అండ్ హైప్ నొక్కండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి నాన్న. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ ఎలాంటి కాన్సెప్ట్ మిస్ అవ్వరు నేను అప్లోడ్ చేసే వీడియో. అండ్ మీకు తెలుసు కదా, ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ కావాలి అంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. మీకు చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. 149 రూపీస్కి 6 months యాక్సెస్, 299 రూపీస్కి 1 year యాక్సెస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ నైస్ డే.